పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే రేషన్ షాప్స్ కానీ, అంగన్వాడీస్ కానీ, మిడ్ డే మీల్ కానీ, స్కూల్ కానీ అన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఏదైతే ఫుడ్ కమిషన్ అనేది ప్రతి బీదవాడికి చేరే విధంగా ఎక్కడ కూడా లోపాలు జరగకుండా చూసే విధానం మాది. ఎందుకంటే ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది ఎందుకంటే పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడము మెయిన్ ఉద్దేశం. అది అంగన్వాడీలో కొంతవరకు చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ వారికి గైడ్ చేయడం జరిగింది. ఆ లోపాలను సరిదిద్దుకొని ఫ్యూచర్లో అట్లాంటి సమస్యలు ఎదురు కాకుండా చూడాలని వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే రేషన్ షాప్లో కూడా కొన్ని విధాల వీరి మీద ఆఫీసర్ల మీద డీలర్ చెప్పుకోము, డీలర్ మీద ఆఫీసర్ చెప్పుకోము, అవి కరెక్ట్ కాదు. ఏదైనా కానీ వాళ్లకు ఏదైతే అందాలనో అది వాళ్ళను సమకూర్చాలని మన ఎంఆర్ఓ గారికి, అలాగే ఆ సివిల్ సప్లై సంబంధించిన అధికారికి, డిఎం గారికి అందరికి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పునరావృతం కావద్దు ఇలాంటి సబ్జెక్టులు అనే దాని మీద మేము వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మిడ్ డే మీల్స్కి పోతే అక్కడ కూడా పర్వాలేదు, అంతా బాగానే ఉంది. కానీ మెనూ ప్రకారము కొన్ని వాళ్ళు స్పెసిఫిక్గా కొద్దిగా చేయలేకపోతున్నారు. అది కూడా వారిని సవరించుకోవాలని చెప్పడం జరిగింది. స్కూల్లో కూడా వారు ఒక స్కూల్లో కొత్తూరులో 370 మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటారంటే అది మనము గవర్నమెంట్లు ఎంత మంచిగా పనిచేస్తున్నాయో మనము ఊహించవచ్చు. కాబట్టి అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడం చెప్పజరిగింది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హెల్త్ సెంటర్కి వచ్చినాక ఇక్కడ కూడా కొన్ని విధాల డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకు కొన్ని నియమాలు కొన్ని విధంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. వారు కూడా అవన్నీ కూడా మా డిస్ట్రిక్ట్ ఆఫీసరు అవన్నీ కూడా సరిచేసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా చేయాలన్నదే మా ఉద్దేశము. అదేమన్నా జరిగితే పునరావృతం అయితే మా కమిషను దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని విధాల ఆఫీసర్లకు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు సవరించుకొని అందరికీ ఈ పౌష్టికాహారం కానీ వాళ్ళకి ఏదైతే పరిపరి విధాల ఈ హెల్త్కు సంబంధించింది కానీ స్కూల్కి సంబంధించినవి కానీ అందరూ మంచిగా చూసుకోవాలనేది ఆఫీసర్లందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. అలా ఈ కొత్తూరు మండలంలో ఈ జిల్లాలో ఆఫీసర్లు కూడా మంచిగానే పనిచేస్తూ ఉన్నారు. వారిని అభినందిస్తూ ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అవి సరిదిద్దుకోవాలని మేము వారికి సూచించడం జరుగుతుంది. కాబట్టి యథావిధిగా అందరం కూడా బాగుండాలి, మనము బీద వాళ్ళకు సాయం చేయాలి, బీద వాళ్ళను మనం ఆదుకోవాలి, బీద వాళ్ళను మనం అందరం కూడా అందరిలో పాటు వాళ్ళు కూడా ఉండాలనే ఒక ఉద్దేశంతో పెట్టిన దాన్ని మనం అందరం కూడా దాన్ని పాటించాలి.